దసరా షాపింగ్ కి పోతే ఓ లచ్చి, ఇగో ఇప్పుడు దసరా వస్తుంది కానీ మన గల్లోళ్ళు నిన్న షాపింగ్ చేసిరే. సూపర్ ఉన్నాయి చీరలు. ఆ చీరలు చూసి నుంచి నా పానమంతా నీళ్ళైతుంది. ఎప్పుడు కొంటామో ఏమో. అవునే నర్సక్క, చీరలు తీసుకునేందుకు నిన్న పోయిరట. మనకి ఎప్పలేరేమే. ఆ చీరలు చూసినప్పటి నుంచి తింటే తినం పడతలేదు, పంట నిద్రత్తలేదు. పండగాని కలల్ని అచ్చుడు చీరలు. సూపర్ ఉన్నాయి అబ్బా చీరలు. మనం కూడా రేపు పోదామే, ఎట్లనే వేసి. నా దగ్గర ₹1 లేవు, నువ్వే తీసుకురా, నేను నీకు మళ్ళీ ఇస్తా, సరేనా? నీ దగ్గర లేకుంటే వేరేళ్ళనన్నా అడిగి తీసుకురాయే పక్క. వేరేళ్ళు ఏమన్నా కొన్నారనుకో మనసంతా దాని మీదనే ఉంటది. ఇక అది కొనయాక మనసును కూడా పట్టదు. ఇక సరే సరేనే, పైసలు ఎట్లని వేసి మోపేత్తా. ఇక ఈ దసరాకు ఆగేది లేదు. ఇక దసరా షాపింగ్ కి పోతే ఓ లచ్చి, ఇగో ఇప్పుడు దసరా వస్తుంది కానీ మన గల్లోళ్ళు నిన్న షాపింగ్ చేసిరే. సూపర్ ఉన్నాయి చీరలు. ఆ చీరలు చూసి నుంచి నా పానమంతా నీళ్ళైతుంది. ఎప్పుడు కొంటామో ఏమో. అవునే నర్సక్క, చీరలు తీసుకునేందుకు నిన్న పోయిరట. మనకి ఎప్పలేరేమే. ఆ చీరలు చూసినప్పటి నుంచి తింటే తినం పడతలేదు, పంట నిద్రత్తలేదు. పండగాని కలల్ని అచ్చుడు చీరలు. సూపర్ ఉన్నాయి అబ్బా చీరలు. మనం కూడా రేపు పోదామే, ఎట్లనే వేసి. నా దగ్గర ₹1 లేవు, నువ్వే తీసుకురా, నేను నీకు మళ్ళీ ఇస్తా, సరేనా? నీ దగ్గర లేకుంటే వేరేళ్ళనన్నా అడిగి తీసుకురాయే పక్క. వేరేళ్ళు ఏమన్నా కొన్నారనుకో మనసంతా దాని మీదనే ఉంటది. ఇక అది కొనయాక మనసును కూడా పట్టదు. ఇక సరే సరేనే, పైసలు ఎట్లని వేసి మోపేత్తా. ఇక ఈ దసరాకు ఆగేది లేదు. ఇక ఇంకెందుకు తమ్ముడు, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.